లేదా ఊర్లో? ఎంతమంది పోతారు మాకు? ఏమ్మా 30 మెంబర్స్ పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కొంచెం బాగా పికప్ అవుతున్నామా? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవసరం ఉంది? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావా? ఇంకా లేదు. ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని? ఎందుకు డాక్టర్ కాకూడదు? ఓకే, యూ లైక్ దట్ కోర్స్, దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్? ఓకే. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే. ఏమ్మా చదివించారు, బాగా చదివించారు. బాబును కూడా చదివించారు. మంచి భవిష్యత్తు. రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు. వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి. చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా మొత్తం టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారా? ఎవరు తేవడం? ఏమా తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటే ఇది బాగుంది. మీ భోజనం అంతా పాత్ సిస్టమేనా? ఆ కిచెన్
అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే అంగన్వాడీ